ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా ఎదుగుతుంది. ప్రస్తుతం భారత శకం నడుస్తుందని పలు నివేదికలు సైతం స్పష్టం చేస్తున్నాయి. ఎలాంటి గట్టు పరిస్థితులైనా తట్టుకుని నిలబడుతుందని, భారత్ రానున్న కొన్నేళ్లలో సెకండ్ సూపర్ ఎకానమీగా ఇండియా ఎదుగుతుందని గోల్డ్మన్ సాక్స్ అంచనా వేసింది. జపాన్, జర్మనీనే కాదు అమెరికాను సైతం దాటేసి భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందంటూ తాజాగా రిపోర్ట్ వెల్లడించింది గోల్డ్మన్ సాక్స్. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందా? ఇప్పటికే ఇండియా ప్రపంచ దేశాలలో అగ్రగామిగా ఎదుగుతోందని ఎన్నో విశ్లేషణలు చెబుతున్నాయి. తాజాగా మరికొన్నేళ్లలో సెకండ్ సూపర్ ఎకానమీగా ఇండియా ఎదుగుతుందని, $3,750 బిలియన్ జీడీపీతో భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఎకానమీగా ఉంది. ఫస్ట్ ప్లేస్ లో అమెరికా $26,854 బిలియన్, సెకండ్ ర్యాంక్ లో చైనా $19,374 బిలియన్, మూడో స్థానంలో జపాన్ $4,410 బిలియన్, ఫోర్త్ ప్లేస్ లో జర్మనీ $4,309 బిలియన్ ఉన్నాయి. ఇండియా తర్వాత 6వ స్థానంలో బ్రిటన్ $3,159 బిలియన్, సెవెంత్ ప్లేస్ లో ఫ్రాన్స్ $2,924 బిలియన్, 8వ ర్యాంకులో ఇటలీ $2,170 బిలియన్, 9వ స్థానంలో కెనడా $2,090 బిలియన్, 10వ స్థానంలో బ్రెజిల్ $2,080 బిలియన్ ఉన్నాయి. జీడీపీ పరంగా చూస్తే ప్రస్తుతం అమెరికా, భారత్ మధ్య బోలెడంత గ్యాప్ ఉంది. అయితే 2075 నాటికి గ్యాప్ ఫిల్ కావడమే కాదు, అమెరికా కంటే ఇంకా ఎత్తుకు ఇండియా చేరుకుంటుందని గోల్డ్మన్ సాక్స్ రిపోర్ట్ చేసింది. $140 కోట్లు దాటిన జనాభా భారత్ను అతిపెద్ద ఆస్తిగా గోల్డ్మన్ సాక్స్ చెబుతోంది. దీంతో భారత ప్రభుత్వం రోడ్లు, రైల్వేల ఏర్పాటులో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తోందని, ఎకానమీలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు పెరగకపోతే సార్వభౌమ నిధులు, దాని ఆర్థిక వ్యవస్థ, దాని పౌరుల ఆర్థిక బలం కోసం ఇతర దేశాలలో పెట్టుబడి పెడతారు. సర్వే ప్రకారం 2022 సంవత్సరంలో సావరెన్ ఫండ్ పెట్టుబడికి చైనా మొదటి ఎంపికగా ఉంది. అయితే గతేడాది పెట్టుబడి ఎంపిక విషయంలో చైనాకు 71 పాయింట్లు లభించగా భారత్కు 66 పాయింట్లు వచ్చాయి. కానీ 2023లో నిర్వహించిన సర్వేలో భారత్కు 76, చైనాకు 51 మార్కులు వచ్చాయి. ఈ సర్వేలో అభివృద్ధి చెందుతున్న దేశాలు దక్షిణ కొరియా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా భారతదేశంతో పోల్చితే చాలా వెనుకబడి ఉన్నాయి. దేశంలో వ్యాపార, రాజకీయ స్థిరత్వం పెరిగింది. ఇన్వెస్కో అధ్యయనం ప్రకారం భారతదేశంలో పెరుగుతున్న వ్యాపారం, రాజకీయ స్థిరత్వం ఒక బలమైన అంశంగా మారింది. ఇది కాకుండా భారతదేశ జనాభా నియంత్రణ కార్యక్రమాలు సార్వభౌమ పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నాయి. దీంతో భారతదేశం మొదటి పెట్టుబడులకు మొదటి ఎంపికగా మారడానికి ఇవన్నీ దోహదం చేశాయి. దేశ ఆదాయ వసూళ్లు పెరుగుతున్నాయి. భారతదేశ యువ జనాభా వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో విదేశీ కార్పొరేట్ పెట్టుబడులు కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ద్రవ్యోల్బణం రేటు తక్కువగా ఉంది. ఆర్థిక కార్యకలాపాల చర్యలు భారతదేశంలో సానుకూలంగా కనిపిస్తున్నాయి. భారతదేశ ఆదాయ సేకరణ నిరంతరం పెరుగుతోంది. ద్రవ్యలోటు తగ్గుతోంది. ఇవన్నీ కూడా ఇన్వెస్కో గ్లోబల్ నివేదికలో భారత్ పట్ల సానుకూల అంశాలుగా పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 16% పెరిగిన ప్రత్యక్ష వసూళ్లు, మరోవైపు దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 16% పెరిగి 4.75 లక్షల కోట్లకు చేరుకోవడం ఆర్థిక పరిణామానికి అద్దం పడుతోంది. మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల కోసం మొత్తం బడ్జెట్ అంచనా 18.23 లక్షల కోట్లలో ఈ వసూళ్లు 26.05% చేరుకున్నాయని ఆదాయ పన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆదాయ పన్ను శాఖ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 4.75 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇది గతేడాది ఇదే కాలంలో నికర వసూళ్ల కంటే 15.87% ఎక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ 1 నుండి జూలై 9, 2023 వరకు 42,000 కోట్ల విలువైన రీఫండ్లు జారీ అయ్యాయి. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో జారీ చేయబడిన రీఫండ్ల కంటే 2.55% ఎక్కువ. అదే సమయంలో స్థూల ప్రాతిపదికన ఆదాయం, కార్పొరేట్ పన్నులతో సహా ప్రత్యక్ష పన్నుల నుండి వసూళ్లు 14.65% పెరిగి 5.17 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 2023-24 బడ్జెట్లో 18.23 లక్షల కోట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయని అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసిన 16.61 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 9.75% పెరిగాయి. ఈ పరిణామాలు అన్నీ ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని చెబుతున్నాయి. ప్రపంచంలోనే అన్ని దేశానికెల్లా భారత్లో పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ విదేశాలు భావిస్తూ ఉండడం ఎంతగానో కలిసిరానంతే. భవిష్యత్తులో భారత్ ఆర్థిక వ్యవస్థ మరింతగా పటిష్టంగా మారడంతో పాటు భారత్ సూపర్ పవర్ గా మారడానికి అవకాశాలు కూడా ఉన్నాయి.